రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పేపర్ కరెక్షన్ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగిందని ఇంటర్ బోర్డు చెబుతోంది. అన్ని మూల్యాంకన కేంద్రాల్లో సీసీ కెమెరాలు చేశామంటోంది. ఫలితాల్లో పొరపాట్లు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య. ఆయనతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ ఫలితాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో, గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, ఎవరు ఈ ఫలితాలను విడుదల చేయబోతున్నారు, విద్యార్థులకి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి, మనతో మాట్లాడేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య గారు ఉన్నారు. వారిని అడిగి మీకు వివరాలు ఇస్తున్నాం. సార్ చెప్పండి, ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, ఎవరు విడుదల చేయబోతున్నారు? రిజల్ట్స్ అనేది మనం రేపు అనగా 22 ఏప్రిల్కి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాం. ఈ ప్రక్రియను మనకు డిప్యూటీ సీఎం సార్ చేస్తున్నారు. వారితో పాటుగా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్ కూడా ఉంటారు, సెక్రటరీ ఎడ్యుకేషన్ మ్యామ్ కూడా ఉంటారు. ఈ ప్రక్రియ మనం రేపు 22 ఏప్రిల్ మధ్యాహ్నం 12 o'clockకి మనం డిస్ చేస్తున్నాము. వెబ్సైట్లో కూడా పొందుపరుస్తున్నాం. మొత్తం ఇంటర్ పరీక్షలు ఎంతమంది రాశారు, ఒకవేళ రిజల్ట్ వెల్లడైన తర్వాత ఎంత సమయంలో విద్యార్థులు తమ యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది? ఈ ఇయర్ ఐపీఈ 2025 ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మొత్తం సుమారు 10 లక్షల మంది విద్యార్థులు అపేర్ అయ్యారు. 9.5 lakhs ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రెగ్యులర్ విద్యార్థులు. 50,000 ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో ప్రైవేట్ కేటగిరీ అప్లై చేసుకున్నారు. వీరి వివరాలన్నీ కూడా సిజీజీ వెబ్సైట్ ద్వారా మనం డిక్లేర్ చేస్తున్నాము. ఈ ప్రక్రియ అంతా కూడా సిజీజీ చాలా పారదర్శకంగా చేసింది. మొత్తం కూడా రిజల్ట్స్ అనేవి మనం క్లౌడ్లో పొందుపరుస్తున్నాము. వారు 12 o'clock తర్వాత వెబ్సైట్లో ఆ పర్టికులర్ రిజల్ట్స్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. గతంలో జరిగినటువంటి పొరపాట్ల ద్వారా విద్యార్థులు ఇబ్బంది పడినటువంటి నేపథ్యం, అటువంటి పునరావృతం కాకుండా ఈసారి ఇంటర్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంది? అంటే లాస్ట్ 4 years నుంచి కంటిన్యూస్గా రిజల్ట్స్ ప్రాసెసింగ్ అనేది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా ప్రాసెస్ చేస్తున్నాము. ఈ మొత్తం ప్రక్రియ సిజీజీ ప్రాపర్గా చేస్తుంది. ఏవైతే టెస్ట్ చెక్స్ ఉంటాయో దీనికోసం మొత్తం ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత, పార్ట్ 3 స్కానింగ్ అయిపోయిన తర్వాత, వారికి ఆ బార్కోడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మినిమం 6 to 7 days వాళ్ళంతా కూడా టెస్ట్ చెక్ చేస్తారు. ఎలా అయితే ప్రాపర్గా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారో ఈ ప్రక్రియని ఒక 6 stage ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు థరోగా చెక్ చేసుకొని వాళ్ళు ఈ ప్రక్రియ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. డౌన్లోడ్ చేసుకోవడానికి, అంటే విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎన్ని వెబ్సైట్లను మీరు అందుబాటులో తీసుకొస్తారు? మనకు మొత్తం రిజల్ట్ అనేది కూడా క్లౌడ్లో పొందుపరుస్తున్నాం. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ అనలైజ్ చేసినట్టయితే సుమారు 7.6 lakh హిట్స్ ఫస్ట్ 15 minutesలో వస్తున్నాయి. దానికి అనుగుణంగానే మనం ప్రాపర్గా ప్రాసెస్ చేసి పెట్టుకున్నాం. ఎటువంటి ఇష్యూ లేకుండా, సర్వర్ స్లో కాకుండా చర్యలు తీసుకున్నాం. ఇది కృష్ణాదిత్య గారు చెప్తున్నటువంటి విషయము. రేపు 12 గంటలకి ఇంటర్ ఫలితాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు విడుదల చేస్తారని, ఈ కార్యక్రమానికి మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరవుతారని చెప్పేసి వారు చెప్తున్నారు. అయితే ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకునే విధంగా సర్వర్ ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా వారు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.